భవన్ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే క్యాడర్ కాస్త ఏదైతే పెద్ద ఎత్తున ఆందోళన దిగే అవకాశం ఉందన్న ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం. చెప్పండి. తెలంగాణ భవన్ పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతను కూడా ఏర్పాటు చేశారు. ఇక పార్టీ పరంగా చూస్తే ఒక అలజడి కనిపిస్తుంది పార్టీలో, బీఆర్ఎస్ పార్టీలో. వాస్తవానికి పైకి మేకపోతు గాంభీర్యంగా నాయకులు ఉన్నప్పటికీ కూడా ఒకవైపు మున్సిపల్ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అంతా సిద్ధమవుతుంది. ఇప్పటికే క్యాడర్ను సిద్ధం చేస్తున్నారు. జిల్లాల వారీగా సమీక్ష సన్నాహక సమావేశాలను కేటీఆర్ పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలనేది బీఆర్ఎస్ పార్టీకి చాలా ఇప్పుడు అనివార్యం. మున్సిపల్ ఎన్నికల్లో గెలిచి మళ్ళీ ట్రాక్లోకి రావాలి. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లోకి మళ్ళీ ఏదైతే ట్రాక్లోకి రావాలంటే ఇప్పుడు సింబల్తో జరగబోతున్న మున్సిపల్ ఎన్నికలు చాలా కీలకం. పంచాయతీ ఎన్నికల్లో కూడా దాదాపు 40% స్థానాలు గెలిచామని వాళ్ళు చెప్పుకుంటున్నారు. సో ఇలాంటి నేపథ్యంలో ప్రజల్లోకి పెద్ద ఎత్తున వెళ్తున్న సందర్భంలో ప్రతిసారి కూడా ప్రభుత్వం వాంటెడ్గా అటు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఏదైతే వాళ్ళ కాళ్ళకి బంధాలు వేస్తుందనేది వీళ్ళు ఆరోపిస్తున్నమాట. ఇక నెక్స్ట్ ఎవరనేది కూడా పార్టీలో చర్చ జరుగుతుంది. నెక్స్ట్ ఖచ్చితంగా మాజీ ఎంపీ కేసీఆర్కు అత్యంత సన్నిహితంగా ఉంటే సంతోష్ రావు కూడా నోటీసులు వస్తాయని చర్చ జరుగుతుంది. ఏకంగా కేటీఆర్ కూడా నిన్న మొన్న కామెంట్ చేస్తున్నారు. కేసీఆర్ కూడా నోటీసులు వచ్చిన ఆశ్చర్యపోనవసరం లేదు, కేసీఆర్ని కూడా విచారణకు పిలుస్తారు అనే మాట కూడా స్వయాన కేటీఆర్ లాంటి నాయకుడు చెప్తున్నారంటే ఖచ్చితంగా కేసీఆర్ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి సిట్ నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని చర్చ బీఆర్ఎస్ పార్టీలో చాలా బలంగా జరుగుతుంది. దానికి వాళ్ళు మానసికంగా కూడా సిద్ధమవుతారు, మెంటల్గా కూడా ప్రిపేర్డ్గా ఉన్నారు. అయితే కేసీఆర్ కూడా నోటీసులు వస్తే విచారణకు వెళ్లాల్సి ఉంటుందన్న మానసికంగా సిద్ధంగా ఉన్నారు. క్యాడర్ని కూడా సిద్ధం చేసిన పరిస్థితి. ఇక ఈ వ్యవహారంలో కవిత కామెంట్స్ కూడా చాలా కీలకంగా మారాయి. బీఆర్ఎస్ పార్టీకి చాలా ఇబ్బందికరంగా కూడా మారుతున్నాయి. ఏదైతే ఈ కేసుకు సంబంధించి మొదటి నుంచి కూడా కవిత చెప్తారు, స్వయాన ఇంటి అల్లుడు తన భర్త అనిల్కు సంబంధించిన ఫోన్ కూడా ట్యాప్ చేయించారు, అది కేటీఆర్ఐ చేయించారనేది కవిత ఆఫ్ ది రికార్డు కావచ్చు, ఆన్ ది రికార్డు కావచ్చు చాలాసార్లు చెప్తూ వస్తారు. సో ఇప్పుడు నెక్స్ట్ కవితకు కనుక నోటీసులు ఇచ్చి ఆమెను విచారణకు పిలిస్తే కవిత ఏం చెప్పబోతుంది, కవిత చెప్పిన దానిని ఆధారంగా చేసుకుని మళ్ళీ అటు హరీష్ రావుని ఇటు కేటీఆర్ను అవసరమైతే కేసీఆర్ కూడా నోటీసులు వస్తాయన్న చర్చ అయితే బీఆర్ఎస్ పార్టీలో చాలా బలంగా జరుగుతుంది. ఇక ఈ అంశాన్ని ఇంకో కోణంలో కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ఏదైతే బొగ్గు కుంభకోణం జరిగింది, ఏదైతే నైనీ బ్లాక్ సంబంధించిన నిన్న కేటీఆర్ నోటీసులు వచ్చినప్పటి నుంచి కవిత ఒక ట్వీట్ పెట్టలేదు, ఎక్కడ మీడియా ప్రకటన కూడా రిలీజ్ చేయలేదు కదా. ఆఫ్ ది రికార్డ్గా 2 రోజుల క్రితం, నిన్న కాకంటే మొన్న ఆమె మీడియా ప్రతినిధులు పిలుచుకుని మరి ఈ వ్యవహారానికి సంబంధించి చాలా కీలకమైన కామెంట్ చేశారు. ఒక్క నిమిషం నరేష్, కేటీఆర్ నివాసం నుంచి బయలుదేరారు, నార్సింగ్ నివాసం నుంచి బయలుదేరి అక్కడికే వస్తున్నారు తెలంగాణ భవన్కి. ఇప్పటికే కొద్ది నిమిషాల ముందు హరీష్ రావు చేరుకున్న తర్వాత హరీష్ రావు, కేటీఆర్ అలాగే మిగతా మంత్రులు, మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ఇంకా ఇతర బీఆర్ఎస్ కీలక నాయకులు అందరూ కూడా ఒక కాన్వాయ్ చూస్తున్నాం మనం లైవ్లో. మాజీ ఎంపీ మాలోత్ కవిత ఇంకా మిగతా నాయకులందరూ కూడా కాన్వాయ్గా బయలుదేరారు. నరేష్ మరి కాసేపట్లో అక్కడ చేరుకుంటారు. నార్సింగ్లో ఎప్పుడో బయలుదేరారు, సుమారుగా 9:30 అవ్వచ్చేమో కదా, 9:30, 9:40కి అన్న బస్సు అక్కడికి చేరుకునే అవకాశం కనిపిస్తుంది. ఎస్ ప్లీజ్ కంటిన్యూ. కవిత విషయం చెప్తున్నారు కదా. మొత్తానికైతే కవిత ఈ వ్యవహారానికి సంబంధించి చాలా కీలకమైన కామెంట్ చేస్తూ వస్తున్నారు మొదటి నుంచి. మొదట ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ఏదైతే 2024 మార్చిలో ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది, ఆ తర్వాత ఆమె గత ఏడాది ఆమె బీఆర్ఎస్తో తెగతెంపులు చేసుకున్న తర్వాత గత సెప్టెంబర్ 2వ తారీఖున ఆమె సస్పెండ్ చేశారు. ఆ తర్వాత ఆ ముందు కూడా కొన్ని కమెంట్స్ చేస్తూ వచ్చారు. ఆ తర్వాత సెప్టెంబర్ తర్వాత ఆమె చాలా గట్టిగా చెప్తూ వస్తారు. తనతో పాటు తన భర్త ఫోన్ కూడా విన్నారు. సో స్వయంగా ఇంటి అల్లుడు ఫోన్ను వినాల్సిన అవసరం ఏముందనేది కవిత చేసిన కామెంట్స్. సో నిన్నగాక మొన్న ఆమె కొన్ని కీలకమైన వ్యాఖ్యలు కూడా చేశారు. ఏదైతే ఈ సిట్ వ్యవహారం ఉందో, ఈ విచారణ జరుగుతుందో, ఇదంతా కూడా అటు రేవంత్ రెడ్డికి అటు హరీష్ రావుకి ఒక అండర్స్టాండింగ్ ఉంది. సో అందులో భాగంగానే జరుగుతుంది తప్ప తనలాంటి బాధితులకు ఈ సిట్ ద్వారా న్యాయం జరగదు అనేది కవిత చెప్తున్నమాట. అంటే తనకు తానుగా బాధితురాలుగా కవిత చెప్తున్నారు. దానికి కారణం అటు కేటీఆర్ అనేది, అదేవిధంగా కేసీఆర్ కుటుంబ సభ్యులు ముఖ్యమైన వ్యక్తులు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, సంతోష్ రావులే కారణం, తన ఫోన్ కూడా విన్నారని కవిత చెప్తుంది. సో ఈ నేపథ్యంలోనే సిట్ విచారణకు తనకు కూడా సిట్ నోటీసులు ఇస్తే తన వాంగ్మూలాన్ని కూడా తీసుకుంటారనేది కవిత చెప్తారన్నమాట. సో కవిత కనుక విచారణకు వెళ్ళి ఇంకొక కీలకమైన కొన్ని విషయాలు కనుక సిట్ అధికారులకు చెప్తే దాని ఆధారంగా తిరిగి మళ్ళీ ఇటు కేటీఆర్ని, హరీష్ కావచ్చు, కేసీఆర్ను, సంతోష్ రావు లాంటి నాయకులను కూడా ఖచ్చితంగా విచారించే అవకాశం కనిపిస్తుంది. సో ఏదేమైనప్పటికీ కూడా కవిత బీఆర్ఎస్ పార్టీకి ఆమె చేస్తున్న వ్యాఖ్యలు కావచ్చు, ఆమె చేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, ఇతర వ్యాఖ్యలు కావచ్చు, సో చాలా తలనొప్పిగా మారాయని చెప్పొచ్చు. ఈ అంశాన్ని ఎట్లా కవితను ఎట్లా కట్టడి చేయాలనే అంశం కూడా బీఆర్ఎస్ పార్టీలో తర్జన భర్జన పడుతున్న సందర్భం. సో ఏదేమైనప్పటికీ కూడా అధికారం కోల్పోయిన తర్వాత ఈ 2 ఏళ్ల కాలంలో ఫార్ములా ఈ రేస్ రామ్మోహన్ రెడ్డి గారు కేటీఆర్ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు. ఒకటి సరే విచారణకి వెళ్తా